థ్యాంక్ యూ అనూప్ గారు. చంద్రబోస్ గారు కూడా వచ్చుంటే చాలా బాగుండేది. బట్ అవును, మేమిద్దరం కలిసి కూడా పాడాం ఈ పాట. ఎక్కడుంది అది? సస్పెన్సా? ఓకే, చెప్పేశానా? థ్యాంక్ యూ మున్నా గారు. మీ నమ్మకం అంటే ఓటీటీలో రిలీజ్ చేసేస్తున్నారు సినిమాలు. లాక్డౌన్ కారణంగా సినిమాలు రెడీ అయిపోయినప్పటికీ ఈ లాక్డౌన్ కారణంగా చాలా మటుకు సినిమాలు ఓటీటీ ప్లాట్ఫామ్ని ఎంచుకొని అక్కడ రిలీజ్ చేసే ఆలోచనలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సినిమా థియేటర్లోనే రిలీజ్ చేయాలి అని సినిమా మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న బాబు గారికి, అలాగే డైరెక్టర్ గారికి, నాకు చాలా ఇష్టమైన ప్రదీప్కి అండ్ అమృతకి, మిగిలిన టెక్నీషియన్స్ అందరికీ, అనూప్ గారు ఆఫ్ కోర్స్, కెమెరామ్యాన్, ఎవ్రీబడి, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికి, ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి ఉన్న నమ్మకం ఒమ్ము కాదు. ఆ నమ్మకమే కరెక్ట్. సినిమా సూపర్ హిట్ చేసి ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడు వీళ్ళకి అలాగే ఉంచేలాగా చేయాలని మనసారా ఆడియన్స్ని కోరుకుంటున్నాను. ఇన్ని రోజులు, ఒక సంవత్సరం, మోర్ దెన్ 1 year వెయిట్ చేశారు అంటే సామాన్యమైన విషయం కాదు. చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు అందరూ. బట్ ఐఎమ్ ష్యూర్ ఇట్స్ గోయింగ్ టు బి అ సూపర్ హిట్ ఫిల్మ్. I believe that. Congratulations all of you, and thanks for making me a big part of this wonderful project. Thank you so much everyone. Oh my, because of you I sang that note. It sounded amazing. Thank you. Actually we composed 2 notes lower. Actually I know, original scale. I know. So Sid like pitch is like I'm very thankful to both of you. You have really God gifted singers. Thank you so much. Sid, Thank God you bless you more and more, and Sunita garu. And Sid, actually, okay, ఇప్పుడు లైవ్ చేస్తున్నాం కాబట్టి ఐ వాంట్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, నీలి నీలి ఆకాశం అనేది 300 million వెళ్ళిపోయింది. సో ఎవ్రీ వన్ నోస్ దిస్ సాంగ్, అబౌట్ దిస్ సాంగ్. ఐ వాంట్ యూ టు డూ సంథింగ్ యువర్ స్టైల్, కీపింగ్ దిస్ నీలి నీలి ఆకాశం అండ్ ఇంప్రూవైజ్ దిస్ సాంగ్. Let's try it. ఇది ఒక కొత్త వర్షన్ సిద్ధు గారు పాడతారు. రెడీయా మనం? Are you sure you want it? So that was all fully made up on stage. So big shout out to Anup Rubens. Give it up one time. One time for the band too. Killed it. Thank you so much. దీనినే బ్లాస్ట్ పర్ఫార్మెన్స్ అంటారు. ఓ మై గాడ్, అనూప్ గారు, దట్ వాజ్ సింప్లీ అమేజింగ్. అసలు ఈ సంవత్సరంలో చేసినటువంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఐ థింక్ దిస్ వన్ ఆఫ్ ద బెస్ట్ లైవ్ పర్ఫార్మెన్సెస్ దట్ వీ హ్యావ్ సీన్. ఇట్ ఈస్ సింప్లీ అమేజింగ్. అండ్ 3 of you, అనూప్ గారు, సిద్ అండ్ సునీత, y'all are the true meanings of creators. Thank you. Y'all can create from anything. I mean from anything, just like that. Oh my God, that was simply superb, mind-blowing. మనసు చాలా హాయిగా ఉంది. ఏవైనా చిన్న చిన్న జబ్బులు ఉండుంటే పోయి ఉంటాయి. ఆయన ఆలాపనకి చాలా పారిపోతాయి బాబు. ఇదిగో ఈవిడ కూడా అందుకున్నారు. ఇంకా అసలు ఇట్ వాజ్ టోటలీ సూపర్. వాట్ డు యు సే గైస్? Thank you. ఎస్, చెప్పక్కర్లేదు చప్పట్లు కొట్టమని. అలాంటి పర్ఫార్మెన్స్ అన్నమాట ఇది. అది ఓకే. సో వన్స్ మోర్, I don't know what to say. Okay? Mic please. One last time, huh? Some more energy. This is what we musicians live for, the spontaneity. Thank you so much. ఒక్క స్మాల్ విషయం చెప్పాలండి. Sid, we request you to please be on stage. Yes. యాక్చువల్లీ జస్ట్ ఒక్క విషయం మీతో షేర్ చేసుకోవాలని ఉంది. బికాజ్ ఈ పాట నేను చాలా సాంగ్స్ చేశాను, బట్ ఈ పాట విన్నన్ని సార్లు నేను ఏ పాట వినలేదు. ఐ డోంట్ నో, బికాజ్ ఒక్కసారి స్టార్ట్ అవుతే నేను ఎండ్ అయ్యే వరకు నేను ఎప్పుడు కూడా కట్ చేయలేకపోయాను. సో ఇట్ డ్రైవ్స్ మీ, అండ్ ఒక చిన్న కనెక్ట్ ఉంటుంది, తెలీదు, ఒక సోల్ఫుల్నెస్ ఉంటుంది. ఇప్పుడు అలాగే ఈ స్టేజ్ పైన లైవ్ పర్ఫామ్ చేస్తుంటే కూడా మీకు ఎలా వినాలనిపిస్తుందో మాకు కూడా ప్లే చేయాలనిపిస్తుంది ఈ సాంగ్స్ ప్లే చేస్తూనే. సో థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్.
థ్యాంక్ యూ అనూప్ గారు. మాకు ఈ పాట మత్తెక్కేసింది. వీఆర్ అడిక్టెడ్ టు ద సాంగ్ ఆల్ ఆఫ్ అస్. యా, మీరు చెప్పినట్టుగానే మేమే ఇలా ఉన్నాము. కంపోజ్ చేసినటువంటి మీరు కూడా ఇలా ఉన్నారని అనుకోలేదు. మీరు కూడా ఉన్నారు ఇవాళ. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అంటే ఆ థాటే ఎంత బాగుందో. అంటే పెరిగిపోయిన తర్వాత మన పనుల్లో పడిపోయి బిజీ అయిపోయిన ఈ బిజీ లైఫ్స్లో అమ్మ నన్ను మళ్ళీ పెంచవా ఒకసారి అని అడగటం అనేది చాలా చాలా, ఐ థింక్ దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద ఆర్. యాక్చువల్లీ నాకు అంటే ఐ హ్యావ్ టు థ్యాంక్ గాడ్, లేకపోతే నాకు తెలీదు వాట్ ఎవర్, బికాస్ ఐ లాస్ట్ మై మదర్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. బట్ నాకు అంటే మన దేవుడు నాకు ఇద్దరు మదర్స్ని ఇచ్చారండి. మా మదర్స్ ట్విన్స్ యాక్చువల్లీ. సో ఐఎమ్ సో లక్కీ and blessed to have my mother here, my twin mother. So I want to, Mama, please. You sang so well. Thank you. చిన్నప్పుడు నేను యాక్చువల్లీ మా ఇద్దరు ట్విన్స్ కాబట్టి నేను గుర్తుపట్టలేకపోతుండే మదర్ అనుకొని. యాక్చువల్లీ ఎంత ఎంత తేడా? 10 minutes. 10 minutes. సో మాకు పెద్దమ్మ అవుతుంది, 10 minutes పెద్దమ్మ. సో ఐ థ్యాంక్ గాడ్ ఫర్, థ్యాంక్ యూ మమ్మ ఇక్కడికి వచ్చినందుకు. Thanks బేటా నీకు కూడా. సో ఇక్కడ మా టీం, అంటే మేము వర్క్ చేసిన టీం, మా డైరెక్టరు, మా హీరో, మా ప్రొడ్యూసర్ గారు, అందరు మదర్స్ ఇక్కడ ఉండడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఐ రిక్వెస్ట్ మా డైరెక్టర్ మున్నా గారు వారి మదర్ని తీసుకొని స్టేజ్ పైకి రావాలని. మున్నా గారు అండ్ మున్నా గారి మదర్. నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారు వినయ్ గారు, ప్లీజ్. అనంత్ గారు, ప్లీజ్. అనంత్ గారు, సిద్ శ్రీరామ్. అనంతమైన మీ సాహిత్యంలో నుంచి మరో అందమైన పాట. యాక్చువల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. సిద్ధే కాదు, మన ముందర వాళ్ళ పేరెంట్స్తో పాటు వచ్చారు ఇవాళ. అమేజింగ్. సో యాక్చువల్లీ సిద్ వాళ్ళ ఫాదర్ శ్రీరామ్ గారు, సార్ క్యాన్ యూ ప్లీజ్ సే హాయ్ అట్లీస్ట్ ఫ్రమ్ డౌన్. యా, ఆయన పైకి రారండి. యాక్చువల్లీ ఆయన చెప్పారు, సుమ గారు, సార్ ఏం చెప్పారంటే సిద్ధ్ గారు మదర్ ఎప్పుడూ ఏ ప్రోగ్రామ్కి రాలేదంటండి. ఆయన ప్రోగ్రామ్స్ చాలా షోస్ చేస్తారు, బట్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం షీఈస్ కమింగ్. వావ్, I think that's a privilege that Sid, your mom is here today. We're indeed very glad to have you here, Amma. అనంత్ గారు, వినయ్ గారు. వినయ్ గారు, మీ అమ్మగారిని తీసుకొని వచ్చారా? బాబు గారు, మీరు ప్రస్తుతం అయితే అక్కడే. రిషాన్ విత్ హిస్ మదర్ ప్లీజ్. అండ్ మున్నా గారు. ఆరాధ్య విత్ హర్ మదర్ ప్లీజ్ కమ్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ప్రదీప్ గారు విత్ హిస్ మదర్ అండి. ఆంటీ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ ఆంటీ. అండ్ మన హీరో గారు వస్తే హీరోయిన్ కూడా రావాలి కదా, అమృత గారు వాళ్ళ మదర్తో పాటు. ప్లీజ్ కమ్ అమృత అండ్ ఆంటీ ఆన్ స్టేజ్. అమృత విత్ యువర్ మదర్.
ఓకే కమ్ యువర్ స్క్రీన్ మదర్ నమస్కారం. ఇది ఇండీడ్ ఒక స్పెషల్ మూమెంట్. నాకు తెలిసి ఇప్పటి వరకు ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్లోనూ ఇలా జరగలేదు. అనూప్ గారు ఈ స్పెషల్ సాంగ్ ఈ మూవీలో ఇంక్లూడ్ చేయడం అండ్ అలాగే అమ్మలందరూ రావటం. లిఖిత అండ్ సౌందర్య ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్ అండి. ఆకాష్ అండ్ మదర్ రావచ్చా? శ్రేయ అండ్ మదర్. ఈరోజు ఎవరు ఏ పెద్ద పదవిలో ఉన్నా అమ్మ లేనిదే వాళ్ళు లేరు. సో అలాంటి అమ్మల్ని గౌరవిస్తున్నటువంటి ఈ వేదిక నిజంగానే ధన్యమైంది. అమ్మలు మీరు మహాశక్తులు. ఇలాంటి అద్భుతమైన కళాకారుల్ని అలాగే టెక్నీషియన్స్ని మీరు సృష్టించారు. సో మీ శక్తి అపారం. అమ్మలకి ఒక ఓ వేసుకోండి. ఎవరైనా ఎనీ మదర్ వాంట్స్ టు స్పీక్? వినయ్ గారు మీ మదర్ మాట్లాడతారా? ఓకే, సిట్స్ మామ్ ఇస్ స్పీకింగ్. వావ్, ఎస్. I'm so happy to be around here for this event. First of all, namaskaram to all of you. And whenever their kids perform, you know, the mother feels so happy about it. And, you know, I've seen Sid performing from the younger one. Even today when he performs, if I'm not able to attend, I watch him on the television or somewhere. You feel so proud of it. And I can see that in all the mothers' face today. I'm so happy to see so many mothers here today. And I wish the movie a big success like the song and the entire crew and the cast. Congratulations and best wishes. Thank you. నిండు మనసుతో నిస్వార్థంగా కేవలం పిల్లలు బాగుండాలి అని కోరుకునేటువంటి ఆ తల్లి మనసుతో దీవించారు కాబట్టి జనవరి 29న విడుదలవుతున్నటువంటి ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనేటువంటి సినిమా గ్యారంటీ హిట్టే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత 1 year పట్టింది ఇలా ఏదైనా మూవీ ఫంక్షన్స్ అలవాటు చేసుకోవడానికి. తర్వాత మళ్ళీ అలవాటు పోయింది 1 year. సో మళ్ళీ భయం స్టార్ట్ అయింది ఇప్పుడు. సో మళ్ళీ ఫ్రీగా మాట్లాడలేకపోతున్నా. బట్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ అన్న పిలిచినందుకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రదీప్ అన్న గురించి చెప్పాలి. ఐ ఆల్వేస్ ఫీల్ ఎవరికైతే సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇంటెలిజెన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సుమ గారు కానీ ప్రదీప్ గారు కానీ ఇలా. సో ఎవరైతే చాలా ఉంటారో వాళ్ళకి సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఇంటెలిజెంట్ ఉంటారో వాళ్ళు చాలా బాగా యాక్ట్ చేయగలుగుతారని. బికాజ్ ఇఫ్ యూ సీ చాలామంది సూపర్ స్టార్స్ వాళ్ళకి బ్రెయిన్స్ చాలా బాగుంటాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ షారుఖ్ ఖాన్ గారు కానీ చిరంజీవి గారు కానీ అలా. సో ఐఎమ్ 100% షూర్
Pradeep Garu is has done fantastic job in this movie, and as such is a very good actor అని, బికాస్ ఆయన అప్పటి యాక్టింగ్ అంటే రియాక్ట్ అవ్వడం ఐ ఫీల్. సో ఎవ్రీ టైం తను స్పాంటేనియస్గా టీవీలో మీరు చూసే ఉంటారు ఎంత బాగా మాట్లాడతారో. సో ఐఎమ్ ప్రిటీ ష్యూర్. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఇస్ అన్ని హౌస్ హోల్డ్స్లో ప్రతి ఇంట్లో యాజ్ గుడ్ as చిరంజీవి గారు ఎంత బాగా తెలుసో అలా ప్రదీప్ గారు కూడా తెలిసి ఉంటారు, అంత రీచ్ అయిపోయి ఉంటుంది. సో నా పేరు నాకు తెలిసి అంత తెలిసి ఉండదు. సో అంత రీచ్ ఉన్నప్పుడు జస్ట్ ఒక గుడ్ కాంటెంట్ చాలు, అందరూ హ్యాపీగా వెళ్ళిపోయి మా ప్రదీప్ అని ఓన్ చేసుకొని చూస్తారు. సో ఐఎమ్ 100% షూర్ ఈ మూవీతో అది జరుగుతుంది, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అనే మూవీతో. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ప్రదీప్ అన్న ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ద డైరెక్టర్ మున్నా సార్, డెబ్యూ డైరెక్టర్ అనుకుంటాను, అండ్ ప్రొడ్యూసర్ సార్, అండ్ అనూప్ సార్. మేమిద్దరం లాస్ట్ ఇయరే 90 ml చేసాము సార్. అందులో ఒక సాంగ్ బాగా హిట్ అయింది, సింగిల్ అని. కానీ అదే అఫ్ కోర్స్ దానికి 10 ఆర్ 100 times ఈ సాంగ్ హిట్ అయింది. సో కంగ్రాచులేషన్ సార్. దీన్ని బీట్ చేసే సాంగ్ మళ్ళీ నాకియండి. అండ్ Amrita, I've seen your work in Bigil and recently Red. You've done a fantastic job. ఆ 2 movies హిట్టే, ఇది 3rd hat-trick. So I'm looking forward to work with you. And మీ అందరికీ ఎలాగైతే ప్రదీప్ గారు చాలా ఇష్టం, నాకు అలాగే చాలా ఇష్టం. సో ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ చాలా మిస్ అయ్యాము ఇదంతా. అందరికన్నా ఎక్కువగా సుమ గారిని మిస్ అయ్యాము, ఇలా స్టేజ్ మీద మాట్లాడుతూ అలా ఉండడం. థ్యాంక్ యూ. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ థియేటర్స్ ఆర్ బ్యాక్. చాలా భయం వేసింది ఒక 6 to 8 months ఏం జరగబోతుందని. సో మా అందరికీ ఓకే, ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాలు మంచి హిట్ అయ్యేసరికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓకే పర్లేదు అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సందర్భంగా ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద తెలుగు ఆడియన్స్ టు కీప్ ద సినిమా అలైవ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద పాండమిక్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ కార్తికేయ, చావు కబురు చల్లగా ఎప్పుడు చెప్తున్నావు? చెప్తాను, అది ఇంకా తెలియదు ఎప్పుడో చెప్తాను, తొందరలోనే చెప్తాం. త్వరలోనే చెప్పు. టైటిల్ ఒక రేంజ్లో అదిరిపోయింది అసలు. అదే ఇప్పుడు కరోనా ఇవంతా అయ్యాక నేను వచ్చి చావు కబురు చల్లగా అంటే కొట్టేలా ఉన్నారు, అందుకే. అండ్ సారీ టు ఐ ఫర్గాట్ టు మెన్షన్ సిద్ సార్. ఇప్పుడు ఇంకా నాకు పాడలేదు, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు నాకు పాడాలని. సునీత గారు, మీ గురించి ఎంత చెప్పినా తక్కువే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. నాకు అదృష్టం దక్కింది మీ ఇద్దరు పర్ఫామ్ చేస్తుంటే అక్కడ కూర్చొని చూడటం. థ్యాంక్ యూ సో మచ్ కార్తికేయ. వెయిటింగ్ ఫర్ యువర్ మూవీ ఈగర్లీ. అమృత అయ్యర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. ఫస్ట్ భయపడ్డాను మీరే యాంకర్గా వస్తున్నారని. అయ్యో. థ్యాంక్ యూ అందరూ వచ్చినందుకు. ఫస్ట్లీ సిద్ గారు అందరూ వెళ్ళిపోయారు, బట్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. మా మూవీ 30 రోజులు ప్రేమించడం ఎలా ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మీరందరికీ చాలా థ్యాంక్స్. ఫస్ట్ నుంచి మా మ్యూజికల్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన రానా గారికి, మహేష్ బాబు గారు, తర్వాత తమన్నా గారు, కాజల్ గారు, ఇప్పటిదాకా విజయ్ దేవరకొండ సార్, అందరూ ఫస్ట్ నుంచి మన అందరికీ మా టీం మా మూవీని చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ. అండ్ మా మూవీ GA2 UV క్రియేషన్స్ మా మూవీని దే టేకింగ్ ఇట్ ఫార్వర్డ్, దే ఆర్ రిలీజింగ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ ఈ మూవీ. నాకు చాలా ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ బికాజ్ మున్నా గారు నాకు అంత మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నాకు ఆడిషన్ కూడా చేయలేదు, and it's my first movie in Telugu. He never even judged my performance. He just saw me, he just met me and he said, I want you to do it. So nambakam ichinanduku chala thanks sir, and I hope
I've done my justice to my character. Because I've heard all his scripts. I mean, not all. I think few scripts విన్నాను మున్నా గారిది. చాలా చాలా బాగుంటుంది ఈ మూవీ కన్నా అది. సో డోంట్ ఫర్గెట్ మీ సార్ ఇన్ ఫ్యూచర్. బాబు సార్, మా ప్రొడ్యూసర్, మై ఫాదర్, లైక్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ దట్ యూ హ్యావ్ డన్ ఫర్ మీ. ఫస్ట్ నుంచి నన్ను మీ కూతురులాగా నన్ను చూసుకోవడం అండ్ నాకు ఏం కావాలో టిల్ నౌ హీ ఈజ్ నాట్ సెడ్ నో అండ్ నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. సో థ్యాంక్ యూ బాబు సార్. ఓకే, అండ్ డిఓపి శివ గారు, సెట్లో ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. సెట్ ఫుల్ వి ఆల్ విల్ హ్యావ్ ఫన్. సో శివ గారు ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు నాతో అండ్ టు వర్క్ విత్ యూ ఇస్ a pleasure, so thank you. Yeah, and what else? Pradeep, thank you for it's been a wonderful journey for both of us, and my first movie, we need to rock this, and we will surely rock this. And you know, we've had such good bond, such good man idriki oka you know, what is it? We have had that spontaneity to work with together, and పాపం చాలా హార్డ్ వర్క్ చేసి మీ యాంకర్ ప్రదీప్, లైక్ భద్రం గారు చెప్పినలాగా యాంకర్ ప్రదీప్ డిలీట్ చేసి హీరో ప్రదీప్ వస్తారు, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తారు. థ్యాంక్ యూ. 30 రోజులు ప్రేమించడం ఎలా 29 జాన్కి రిలీజ్ అవుతుంది. We all have waited for so long థియేటర్స్లో రావడానికి, ఓన్లీ బికాజ్ యూ గైజ్ హ్యావ్ టు ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ప్లీజ్ థియేటర్లో వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అమృత. ఇప్పుడు డైరెక్టర్ మున్నా ధూళిపూడి గారు మాట్లాడతారు. మున్నా గారు. Sorry, I forgot to talk about Anup sir also. నేను మూవీ యాక్చువల్లీ చూసింది అనూప్ సార్ స్టూడియోలో, అండ్ ఐ కేమ్ అవుట్ క్రైయింగ్. ఐ కేమ్ అవుట్ విత్ దట్ బీజిఎం. అది చాలా హాంట్ అవుతుంది ఆ బీజిఎం. అందరూ నాకు చాలా చాలా నచ్చింది సార్. సో మీరు అందరికీ చాలా నచ్చుతుంది. యా, సో ఐ జస్ట్ మిస్డ్ అవుట్ దట్. థ్యాంక్ యూ. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్, అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ఒక్కరింట్లో కూడా న్యూస్, ఇప్పుడు వస్తున్నటువంటి వేడి గరం వార్తలు కావాలనుకుంటున్నారా? తెలుగు 99 న్యూస్ చూడండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకేమైనా చేయాలనుకున్నా చేసేసి అందరింట్లో ఉండేటట్టు చేయండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ. బాయ్. మీ ఫనీ కవలరీ జబర్దస్త్ ఫనీ. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు 99 న్యూస్. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. హలో, నా పేరు రాజీవ్ తెలుగా. తెలుగు 99 న్యూస్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. తెలుగు 99 న్యూస్ ఛానల్కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి.